హాయ్ గాయ్స్! ఈరోజైతే డిసెంబర్ 5th మార్నింగ్ అనమాట. మా పేరెంట్స్ అండ్ మా అత్తయ్య వాళ్ళు ఈరోజు మా హస్బెండ్ బర్త్‌డే అని చెప్పేసి వస్తున్నారు. సో, అందుకని చెప్పేసి మా పేరెంట్స్ అందరిని పిక్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్‌కి అయితే మేము వెళ్తున్నాం అనమాట. అండ్ రూహీకి అయితే తెలీదనమాట వాళ్ళ తాతయ్య వాళ్ళు వస్తున్నారనేసి చెప్పాము. కానీ తనకి అర్థమైందో లేదో మాకు తెలీదు. అందుకనేసి ఇక్కడ మామూలుగా చూపిస్తుంటే వెంటనే ఒకేసారి ఎగ్జైట్ అయిపోయిందనమాట. మా డాడీ కూడా మాకు రూట్ చెప్తున్నారనమాట వాళ్ళ దగ్గర రావడానికి. అండ్ ఇక్కడైతే రూహి అయితే మా మమ్మీ డాడీని చూసి ఇంక ఫుల్ ఎగ్జైట్ అయిపోయి ఇంకా ఎక్కేసిందనమాట వాళ్ళ మీదకి ఎత్తుకో అనేసి ఇక్కడ మా డాడీకి నెక్స్ట్ ఎత్తుకోమని చెప్తుంది మమ్మీ ఎత్తుకున్నారనేసి. అండ్ ఇంక మేమైతే ఇంటికి అయిపోయి లంచ్ అని అయిపోయాక మా హస్బెండ్స్కి కైట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంక తను కైట్స్తో ఆడుకుంటున్నారు. అండ్ మేము ఏంటంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాం అని చెప్పి ఇంకెక్కడ ప్లాన్స్ అయితే వేసుకోలేదండి. ఇంట్లోనే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసాము. అండ్ ఇక్కడైతే మా చెల్లి యూఎస్ నుంచి అండ్ మా మమ్మీ డాడీ అందరూ కలిపి ఒక కేక్ ఇచ్చినట్టు అండ్ నేను ఇంకొక కేక్ ఇచ్చినట్టు అలా చేసాం అన్నమాట, బుక్ చేసాము. అండ్ ఇక్కడైతే రూహి అయితే వాళ్ళ డాడీ రెడీ వచ్చేలోపు రూహి కేక్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట, ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా అనేసి. అండ్ ఇక్కడైతే మొత్తానికి ఇంకా కేక్ అడిగితే స్టార్ట్ అయిపోయింది. నేను వెనకాల సరదాగా ఇంకా బర్త్డే సాంగ్ అయితే పెట్టాను. అండ్ మా అత్తగారు కూడా మేము హైదరాబాద్ వచ్చాక ఇదే అనమాట ఫస్ట్ టైం రావడం. సో ఇంకా జస్ట్ అలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాం ఫిక్స్ అయ్యి ఇలా చేసుకున్నాం సింపుల్గా ఇంట్లోనే. అండ్ రూహి వచ్చేసి ఇక్కడ కేక్ కటింగ్ ఎప్పుడు చేద్దామని ఫిక్స్ అయ్యి అలా డాడీ పక్కన కూర్చుని పోయింది. చిన్నపిల్లలందరూ అంతే కదండి, కేక్ చూడగానే ముందు చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు. ఇంకా వాళ్ళ డాడీ ఒక పక్క రూహి ఒక పక్క కేక్ కట్ చేస్తుంటే రూహి అయితే నైఫ్లోని లాగేసుకొని మరి కేక్ కట్ చేస్తుంది. సో ఇంక తనకి కొంచెం చూడండి ఎంత ఎగ్జైట్ అయిపోతుందో ఒక క్లాప్స్ అది కొట్టేసుకొని. ముందు తనే కేక్ కట్ చేయాలంటే తనే వాళ్ళ డాడీ తనకే కేక్ పెట్టాలని చెప్పి అంటుంది అనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా నేను మా అత్తయ్య వాళ్ళు అండ్ మా డాడీ వాళ్ళు కూడా అందరం తనకి కేక్ తినిపిస్తున్నాం మా హస్బెండ్కి. అండ్ రోహి అయితే సగం టీవీలో సగం కేక్ మీద ఉందన్నమాట కాన్సన్ట్రేషన్ అంతా కూడాను. అండ్ ఒక్కొక్కసారి అంటే బయటికి వెళ్ళి ఏదో ప్లాన్స్ పెట్టే బదులు చిన్నగా ఇలా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్న ఫ్యామిలీ టైంతో బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ప్లెజెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ రోజంతా కూడాను. అండ్ ఇక్కడైతే మా మమ్మీలందరూ కూడా అత్తయ్యారు కూడా ఇలాగ అక్షంతలు వేసి బ్లెస్ చేశారు. అండ్ రూహి అయితే అక్షంతలు ప్లేట్లో తీసుకొని మరి తను బరువు వేసుకున్నది అనమాట సరదాగాన. అండ్ ఇక్కడైతే ఫైనల్గా రూహికి అయితే గిఫ్ట్ వచ్చింది, రివర్స్గా వచ్చింది అనమాట. వాళ్ళ డాడీకి ఇవ్వాల్సిన గిఫ్ట్ కాస్త తిని రివర్స్గా తెప్పించుకుంది గిఫ్ట్. ఆ డాడీ బుక్ చేశారు, డ్రాయింగ్ బుక్ చేశారు మరి తినికి. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.